హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, వంకాయలు ఎండు చేపలు వేసి కూర చేస్తున్నా. నేను ఫస్ట్ అయితే ఏం వేసుకున్నా అంటే శనగపప్పు అయితే వేయించి వేసుకున్నాను. దాంట్లో కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేసేసుకున్నా. శనగపప్పు, తెల్లగడ్డలు అంటారు, వెల్లుల్లిపాయలు అంటారు. కొంతమంది ఏమంటారంటే తెల్లగడ్డ నెల్లుల్లిపాయ అంటారు, కొంతమంది ఏమంటారంటే తెల్లగడ్డ అంటారు. మాకులాగా మా కడప భాషలో అయితే మా మాటలలో అయితే తెల్లగడ్డ అంటారు, కొంతమంది అయితే ఎల్లుల్లిపాయ అంటారు. అవి అయితే శనగింజలు అయితే ఏం చేసుకున్నా, శనక్కాయ పప్పు ఏం చేసుకుని వేసుకున్నాను. దాంట్లో ధనియాల పొడి, పసుపు పొడి అయితే ధనియాల పొడి, మిరపొడి అయితే వేసేసాను. మళ్ళీ దాంట్లో యాడ్ చేసుకోవాలి, పసుపు పొడి కానీ వేసేసుకోవాలా. అవి మూడు వేసేసి మిక్సీ వేసేసి మెత్తగా వేసేసుకోవాలి. పసుపు పొడిగానే వేసేసాను చూడండి. ఎందుకంటే తక్కువ టైంలో మనకు కూర అయిపోవాలా. ఎందుకంటే మనం కంగారుగా చేసుకుంటాం కాబట్టి, ఎప్పుడన్నా అర్జెంట్ ఉండి బాగా ఆకలి మీద ఉండి బాగా మనకు అన్నం కూర అయిపోవాలా, బిన్న తినేసేయాలా అని అనుకునే టైంలో ఇలాగ చేసుకుంటే బాగా తొందరగా అయిపోతుందండి. మిక్సీకి అయితే వేసేసాను. ఎల్లుల్లిపాయలు, శనక్కాయ పప్పులు, ధనియాల పొడి, పసుపు పొడి అయితే మిక్సీకి అయితే వేసేసుకుంటేసిన. మిక్సీకి వేసేసుకుంటానే వంకాయలు అయితే తీసేసుకుంటేసినాను. వంకాయలు, ఒట్టి చేపలు, కొంతమంది ఒట్టి చేపలు అంటారు, ఎండు చేపలు అంటారు, మిత్తర్లు అంటారు. అవి ఏదో ఒక ఊరు పాట అంటే 10 పదాలని అలాగా ఎవరెవరు ఇదిలో వాళ్ళు చెప్పుకుంటారనమాట. అలాగే అవి అయితే ఏం చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఏం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలా. ఎండు చేపలు అయితే ఏంచి పక్కన పెట్టేసేయాల ముందే. 3 అట్లే తీసేసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం నూనె అయితే వేసుకోవాలి. నూనె అయితే నేను ఎక్కువ తిననండి, ఎందుకంటే నాకు గ్యాస్ ట్రబుల్ ఉండదు కాబట్టి నేను ఎక్కువ నూనె తినను. మనకు ఆవాలు అవి ఇవి మంచి చెడ్డ కావాలంటే ఇక్కడ దొరకవు కాబట్టి నేనైతేనా కొంచెం ఆవాల జతకు కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేశాను. దాంట్లో అయితే ఉల్లిపాయలు అయితే కోసేసేసాను. కొంతమంది ఉల్లిపాయలు అంటారు, కొంతమంది ఎర్రగడ్డలు అంటారు. మా భాషలో అయితే కడప భాషలో అయితే పక్కా ఎర్రగడ్డలు అంటామండి మేము. ఎందుకంటే కొంతమందికి అర్థం కావచ్చు కాకపోవచ్చు అని ఉల్లిపాయగాని అంటా ఉన్నాను. చూడండి, ఈడి ఎత్తుకున్నా కానీ ఎర్రగడ్డలు అని అంటా ఉంటాను నేను. కాకపోతే కొంతమందికి అర్థం కావచ్చు కాకపోవచ్చు కాబట్టి ఉల్లిపాయలు కానీ నేను చెప్తున్నా. ఉల్లిపాయ అయితే తిరగబాతకు వేసేసాను. అవి అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాతే వంకాయలు కానీ కోసేసుకున్నాను. ఒప్పులు కోసేసి కడిగి నాకు అందుబాటులో అయితే వంకాయలు కానీ పెట్టేసుకున్నాను. ఎర్రగడ్డలు బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత, ఎందుకంటే నూనె తక్కువ ఉన్నది కదా, సిమ్లో పెట్టుకుంటేనే మనకు 4 అంచులు ఉల్లిపాయ అయితే 4 అంచులు ఫ్రై అవుతుందన్నమాట. నూనె తక్కువ ఉన్నప్పుడైతే నూనె సమానంగా ఉంటే మాత్రము మనం సిమ్లో పెట్టుకోకపోయినా కానీ 4 అంచులు ఫ్రై అయితే అవుతుంది ఉల్లిపాయ. మనం నూనె తక్కువ వేసుకున్నాం కాబట్టి ఒక పక్క ఫ్రై అవుతుంది, ఒక పక్క ఫ్రై కాదండి. అందుకని సిమ్లో పెట్టుకొని 4 అంచులు కలుపుకున్నామంటే బాగా ఫ్రై అవుతుందన్నమాట. ఉల్లిపాయ బాగా ఫ్రై అవుతుంది. ఉల్లిపాయ ఫ్రై అవుతేనే బాగా రెడ్ కలర్లో ఏగితేనే ఏ కూర అయినా కానీ టేస్ట్ ఉంటుంది. అలాగే కొత్తిమీర అయితే కడిగి కోసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. కొత్తిమీర కానీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత, కొత్తిమీర కానీ ఉచ్చి పచ్చిగా ఫ్రై కావాలండి ఎప్పటికైనా కానీ. చాలా ఎక్కువ కొత్తిమీర ఫ్రై కాకూడదు. చాలా ఎక్కువ ఫ్రై అయితేనా కూర బాగుండదు అనమాట. కొంతమంది కర్రీ అంటారు, అవి ఇంగ్లీష్లో ఇవన్నీ మనకి ఎందుకులో ఉండవు, మనకు రావు. కానీ కొత్తిమీర అయితే ఫ్రై అయిపోయింది. చూసేయండి. మీకు కానీ ఎవరికైనా కానీ తక్కువ టైంలో కూర అయిపోవాలా, తక్కువ టైంలో మనకు బిన్న అయిపోవాలంటే ఇలాగే చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కానీ వీలైన తొందరలో అయితే తొందరగా అయిపోతుంది. కూర టేస్ట్ కానీ బాగా ఉంటుంది. నాకు ఎందుకో వంకాయలు, ఒట్టి చేపలు వేసి కూర చేసుకొని తినాలనిపించి నేనైతే బక్కల కడివి కొనుక్కొచ్చుకున్నాను. టమాటాలు అయితే కోసేసుకున్నానండి. 2 టమాటాలు ఎగస్ట్ అయితే కోసి పెట్టాను నేను. ఎందుకంటే టమాటా ఎక్కువ పడితేనా, 2 టమాటాలు ఎక్కువ పడినాయంటేనా కూర అయితే చెడిపోదు, పాడైపోదు, స్మెల్ రాదు. అవి అయితే టమాటాలు 2 ఎగస్ట్ వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని కొంచెంసేపు మూత వేసి పెట్టినామంటేనా ఆ ఆవిరికి మూత వేసి పెట్టాయంటే ఆ సిమ్లో పెట్టిండే మంటకు మూత వేసి పెట్టిన ఆవిరికి
టమాటా వీలైనంత తొందరలో బాగా మెత్తగా అయిపోతుంది, మగ్గిపోతుంది అనమాట. మా మాటలలో అయితే మేము మగ్గిందని అంటామండి. ఇప్పుడు చూడండి ఆ యావురికి ఆ టమాటాకు అయితే మగ్గిపోతుంది. మళ్ళీ మనం 4 గంటలు కలుపుకొని దాంట్లో ఉండే నీరుగానే అయితే ఊరుతుందండి. మూత వేసి పెట్టినామంటే టమాటాలలో ఉండే నీళ్ళుగానే ఊరుతుంది. కొంచెం బాగా ఫ్రై అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది అనమాట. మెత్తగా అయిపోయిన తర్వాత నేనేం చేసిన అంటే ఎండు చేపలు కానీ తీసి ఏం చేసి పక్కన నీళ్ళు వేసి నానబెట్టేసాను. మనకి ఎండు చేపలు నానితేనే బాగా ఇసుకంతా బాగా నీట్గా పోతుంది, దాంట్లో మొన్నున్నా ఏమున్నా కానీ నీట్గా పోతుంది అని పెట్టుకుండేస్తాను నేను పక్కన. చాలాసేపు నానబెడతాను. చూడండి టమాటాలు అయితే మెత్తగా నలుపుకుండేసేలా. ఫస్ట్ తక్కువ టైంలో ఈ ఈడియ ఎన్ని నిమిషాలు ఉన్నదో అదే అన్ని నిమిషాలలో కూర అయితే రెడీ అయిపోతుందండి. నా ఈడియ వచ్చేసి ఒక 6 నిమిషాల 47 సెకండ్లు అయితే రావచ్చు అనుకున్నా నా ఎందాసి బట్టి. అంత తొందరలలో ఒక 5 నిమిషాలు కూర ఉడికిందని అంటేనే కూర అయిపోతుంది. వంకాయలు ఒట్టి చేపలు వేసి కూర అయిపోతుంది. కొంతమంది ఏమంటారంటే వంకాయలు ఒట్టి చేపల పులుసు అన్నారు. మా పిల్లప్పుడు మా అమ్మ చెప్పేది వంకాయలు ఒట్టి చేపల పులుసు అని, మా పిల్లప్పుడు మా అమ్మ అయితే అంటున్నది. ఇప్పుడు మేమైతే వంకాయలు ఒట్టి చేపల కూర అని నేను అంటున్నా. చూడండి దాంట్లోనే వంకాయలుగా వేసేసానండి. వంకాయలు తొట్టాలు అయితే నేను వంకాయల కూరకి ఎప్పుడూ తివ్వనండి. ఒక వంకాయలు పప్పు రుద్దుకున్నా కానీ, వంకాయల పుల్లకూర రుద్దినా కానీ నేను వంకాయ తొటిం తిను. తొటింలో చాలా టేస్ట్ ఉంటుంది. మూత అయితే వేసి పెట్టేస్తాను, ఎందుకంటే ఆ యావురికి అయితే మగ్గిపోతాయి. వంకాయల కూర